కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను. చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తారంటే మీ వస్తువుని చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి డిసెంబర్ 11, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో గత సంవత్సరం ఆఖరికల్లా అంటే 2024 చివరికల్లా సుమారుగా 3,30,000 సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులు అయితే కనుక నమోదయ్యాయంట. అయితే అప్పటి నుంచి ప్రతి నెల సుమారుగా 500కు పైగానే కేసులు అయితే కనుక పరిష్కరిస్తూ వస్తున్నారంట. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి బాగా ఈ కేసుల సంఖ్య కూడా తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే దీనికోసం అని చెప్పేసి ప్రస్తుతానికి కువైట్లో గట్టి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కానీ అలాగే వార్తాపత్రికలు కానీ సైబర్ క్రైమ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అవగాహన ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి కొద్దిగా తగ్గినట్లు, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి కేసులు కూడా వీళ్ళు పరిష్కరిస్తున్నారు కాబట్టి కొద్దిగా కేసుల సంఖ్య తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా ఉండడం కోసం తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు ఎవరైనా తెలియని వ్యక్తులు మిమ్మల్ని కనుక అడిగి ఏదైనా ఓటీపీలు అడిగినా లేదంటే మీ సెల్ఫీలు అడిగినా లేదంటే మీ డాక్యుమెంట్స్ అడిగినా సరే తెలియచేయకండి. డైరెక్ట్గా మేమే ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్పండి తప్ప మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో కానీ పంచుకోకండి. జిలీబాల్ షువేక్ ప్రాంతంలో గత నెల 14వ తారీఖు నుంచి సుమారుగా 67 భవనాలు కూల్చివేత కార్యక్రమం అయితే కనుక ప్రారంభించింది కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ. అందులో ఇప్పటికే చాలా భవనాలు అయితే కనుక కూల్చివేయడం జరిగింది. అయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ లాయర్ అయినటువంటి సాదల్ బర్గాష్ గారు కువైట్లో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది ఈ భవనాల కూల్చివేత పైన. సో దీనిపైన తుది తీర్పు విడుదలయ్యేంత వరకు అంటే కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు తాత్కాలికంగా ఈ భవనాల కూల్చివేత అనేది ఆపివేయాలని చెప్పేసి న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో దీంతో ప్రస్తుతానికి ఆ భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని అయితే ఆపివేసింది కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ. ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మనం గౌరవించాలి కాబట్టి. సో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేయని చెప్పారు కాబట్టి మున్సిపాలిటీ అయితే తాత్కాలికంగా ఆపేసింది. మరి భవిష్యత్తులో ఈ భవనాలన్నింటినీ కూల్చివేస్తారా లేదంటే అలాగే ఉంచుతారా ఏంటనేది మరి చూడాలి. ఎందుకంటే ఆ భవనాలన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కాబట్టి మున్సిపాలిటీ కూలుస్తుంది. కానీ మరి ఆ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరికొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి అక్కడ కూల్చకూడదు, ఎందుకంటే అది నివాస ప్రాంతం ఇది. సో ఎక్కువగా ప్రవాసీలు ఉంటారు అక్కడ. సో ఇంకా కొన్ని రీజన్స్ అయితే చెప్పడం జరిగింది. సో దాంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా స్టే అయితే ఇచ్చారు. సో ప్రస్తుతానికి అయితే ఆ కూల్చివేత కార్యక్రమం అనేది ఆపేశారు. కువైట్లో మనం వాడుతున్నటువంటి నీరు అంటే ఈ మంచి నీరు కావచ్చు, మిగతా నీరు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి వాటిని శుద్ధి చేసి దాని తర్వాత మనకి తాగునీటిగా కానీ అలాగే మిగతా వాడకానికి సంబంధించిన నీరుగా కానీ అందించడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్. అంతే తప్ప మనకి డైరెక్ట్గా భూమిలో నుంచి మన ఊర్లో ఇలాగా బోర్లు వేసి లేదంటే ఇలాగ వాడేటువంటి నీరు అయితే కాదు. ఇది సముద్రపు నీరుని ఫిల్టర్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే వచ్చే సంవత్సరం ఆఖరికల్లా బావి నీరుని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే అది ఎలా తీసుకొస్తారు ఏమిటి అనేసి అంటే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో లోతుగా తవ్వడం వలన అక్కడ వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ సహజ సిద్ధంగానే ఫిల్టర్ అయిపోయి ఉంటుంది. సో దానికి సపరేట్గా మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఫిల్టర్ అయినటువంటి వాటర్ని మనకి సప్లై చేయడం జరుగుతుంది. సో అవి మొదటగా వచ్చి ఎలా సప్లై చేస్తారంటే కువైట్లో ఉన్నటువంటి ఈ సహకార సంఘాలు కావచ్చు, అలాగే హైపర్ మార్కెట్లు ఏవైతే ఉంటాయి అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు కానీ షాపింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి చోట లేదంటే మనకి ఏరియా వాళ్ళ వారిగా సూపర్ మార్కెట్లు ఉన్నాయి కదా, సో అలాంటి వాటిలో ఈ వాటర్ అయితే అందించడం జరుగుతుంది. దాని తర్వాత భవిష్యత్తులో అందరికీ ఇదే వాటర్ని అందించడానికి అయితే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. సో యాక్చువల్ దీనికి సంబంధించిన ప్రయోగాలు 1980 నుంచి కొనసాగుతున్నాయి. సో ఎట్టకేలకి విజయవంతమైతే అయ్యి రేపు సంవత్సరం ఆఖరికల్లా ఈ బావి నీరు అనేటువంటిది కువైట్లో అందుబాటులోకి రానుంది. కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. మీ మొబైల్ ఐడిలో ఏదైనా అథెంటికేషన్స్ వచ్చినట్లయితే ఆ అథెంటికేషన్ మీకు తెలిసి వస్తున్నాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మీకు తెలియకుండానే పంపించి మిమ్మల్ని అప్రూవల్ ఇవ్వమంటున్నారా అనేటువంటిది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అనవసరంగా మీరు అథెంటికేషన్స్కి అప్రూవల్ ఇవ్వకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనమై ఏదైనా ఒక రిక్వెస్ట్ పెడితే దానికి సంబంధించిన అథెంటికేషన్ వస్తే అది మీకు తెలుసు. సో నేనే ఇప్పుడు అథెంటికేషన్ పెట్టాను వచ్చిందని చెప్పేసి. అలా కాకుండా ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ వచ్చుంటాయి. సో తెలియక అథెంటికేషన్ బటన్ నొక్కినప్పుడు అక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది ఏదోలే అని చెప్పేసి మీరు కనుక దాన్ని ఓకే చేశారనుకోండి,
అది మన డేటా అంతా కూడా మనమే వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టు. సో ఆ విధంగా కూడా కొన్నిసార్లు మోసాలు జరుగుతూ ఉంటాయి. సో సైబర్ నేరగాళ్ళు ఆ విధంగా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మొబైల్ ఐడిలో అథెంటికేషన్ అనేది వచ్చినప్పుడు అది మీ ప్రమేయంతో వచ్చిందా లేదంటే ఎవరైనా పంపించారా అనేటువంటిది చెక్ చేసుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొబైల్ ఐడిలో మనం అథెంటికేషన్ ఇస్తే టోటల్ మన డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయినట్టే లెక్క. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సౌదీ గవర్నమెంట్ 2026 హజ్ యాత్ర అవుతుందో ఆ యాత్రలో మక్కా మరియు మదీనాలో ఉన్నటువంటి మసీద్ లోపల మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాలు కానీ అలాగే ఫోటోలు వీడియోలు తీయడం కానీ నిషేధిస్తుంది పూర్తిగా. సో దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటుంది ఇప్పటి నుంచే. సో దానికల్ల కారణం ఏమిటంటే ఆ సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు ఫోటోలు వీడియోలు అక్కడ తీసుకుంటూ ఉంటే అది ఫోన్ ద్వారా కావచ్చు, కెమెరా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ రద్దీ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాత్రికుల యొక్క గోప్యతను కూడా వీళ్ళు కాపాడాలి కాబట్టి ఈ నిర్ణయం ఎదురుగా తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అంత రద్దీలో వీళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే వెనకాల వేరే వాళ్ళని కూడా రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఉండకూడదు అని చెప్పేసి మిగతా సాధారణ సమయాల్లో అయితే ఓకే, అలాగే మసీదు బయట తీసుకుంటే అది వేరే సంగతి. కానీ అంత రద్దీగా ఉన్న సమయంలో అలో చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో 2026 హజ్ యాత్రలో మక్కా మరియు మదీనాలో ఉన్నటువంటి మసీదు లోపల మాత్రం ఫోన్లు కానీ కెమెరాలు కానీ అలో ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన భారతదేశంలోని కేరళలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్టు ఒక ముఠాని భద్రతా అధికారులు అయితే అదుపులో తీసుకున్నారు. ఇంతకీ వీళ్ళు తయారు చేసిన సర్టిఫికెట్లు ఏంటో తెలిసిన యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు, అవి కూడా ఎన్నో తెలిసిన వాళ్ళని పట్టుకునేటువంటి సమయానికి వాళ్ళ దగ్గర దొరికినటువంటి సర్టిఫికెట్స్ 1,00,000 సర్టిఫికెట్లు. అవన్నీ కూడా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్స్. సో ఆ 1,00,000 సర్టిఫికెట్లు కనుక వాళ్ళకి కనుక చేరింటే కనుక ఆ 1,00,000 మంది కూడా డిగ్రీ చదవకుండానే డిగ్రీ పట్టాలు పట్టుకుని సమాజంలోకి వచ్చినట్టే లెక్క. సో ఒక డిగ్రీ అనే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి సర్టిఫికెట్లు అయితే వీళ్ళు ఫోర్జరీ చేసి డూప్లికేట్ సర్టిఫికెట్లు అయితే అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే బయట దేశాలకు సంబంధించిన కొన్ని సర్టిఫికెట్లు వీళ్ళు అందజేస్తున్నారు. సో ఎట్లాగైతే వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి భారీగానే సర్టిఫికెట్లు అలాగే స్టాంపుల మీద ఇతర సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని స్వాధీనం చేసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. కువైట్ వ్యాప్తంగా ఇవాళ చెదురుమదురుగా వర్షాలు అయితే పడ్డాయి. అంటే కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడింది, కొన్ని చోట్ల బాగానే వర్షం అయితే పడింది. అయితే ఇవాళ సాయంత్రానికి కొద్దిగా పొగమంచుతో కూడినటువంటి వాతావరణం అయితే నెలకొంది. అయితే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు క్రమంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరికల్లా బాగా భారీగా ఉష్ణోగ్రత పడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. రేపు వారం విషయానికి వచ్చేటట్టయితే రేపు రానున్నటువంటి బుధవారం ఏదైతే ఉందో ఆ బుధవారం రోజున కువైట్లో తేలికపాటి వర్షం పడడానికి అతనికి అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయో తెలిసిన రేపు బుధవారం కల్లా ఉష్ణోగ్రతలు పగటి వేళలకు వచ్చేటప్పటికి గరిష్టంగా 18 డిగ్రీలు, రాత్రి వేళలకు వచ్చేటప్పటికి కనిష్టంగా 8 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఒక వారం రోజుల్లోనే రాత్రి వేళ 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు అయితే పడిపోనున్నాయి. మరి నెలాఖరికి ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. సో ఏదైనప్పటికీ చలి తీవ్రత క్రమంగా పెరగనుంది కాబట్టి ఈ చలికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ప్రతి ఒక్కరిగా తీసుకోండి. ఎందుకంటే ఎవరైతే ఆస్మా కానీ అలాగే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, అలాగే అలర్జీలతో ఉండేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. అలాగే ఈ చలి నుంచి కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఎవరైతే ఈ హీటర్లు అంటే ఎలక్ట్రిక్ హీటర్లు ఉంటాయి కదా అవి కానీ అలాగే బొగ్గు కుంపట్లు ఏవైతే ఉంటాయో ఇలాంటివి వాడేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించండి. గతంలో కూడా దీని గురించి మీకు చెప్పడం జరిగింది. ఈ బొగ్గు కుంపట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో నుంచి వెలువడేటువంటి విషవాయువులు ఏవైతే ఉంటే అవి మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసి కనుక మనం మర్చిపోయి కనుక నిద్రపోయామనుకోండి తెల్లవారికల్లా నిద్రలోనే మనం ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో ఇలాంటి చాలా సంఘటనలు అయితే చోటు చేసుకుని కాబట్టి అవసరం ఉన్నంత వరకు వాడుకొని మళ్ళీ వాటిని ఆపేసి పెట్టుకుంటే పర్లేదు. ఎందుకంటే ఈ బొగ్గు నుంచి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఏదైతే ఉంటుందో అది మన ప్రాణాలు తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు ఎక్కువ సమయం అలాగే పెట్టేసి వదిలేసామనుకోండి దాని కారణంగా అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన చాలా సీనియర్ కువైట్లో తనాదుల పైన ఉన్నారు. ఆయన తనాదుల పైన వస్తారు కాబట్టి ఎక్కడైనా మీకు తెలిసిన చోట డ్రైవర్ పని కనుక ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం చాలా మంచి ధర కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఒక కువైటీ ధర మన ₹10 సుమారుగా ₹293 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $38,892 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $42,412 ఉంది.
సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. హలో, నమస్తే అండి. నా పేరు డాక్టర్ గుగాంపు. నేను ఇంద్రజాలికుడిని. గత 30 సంవత్సరాలుగా కువైట్ లో ఉంటూ అట్లాగే ప్రపంచంలో 25 దేశాలు చుట్టూ వచ్చి నా ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచి నవ్వించి రంజింప చేసిన వాడిని నేను. మా ఫ్రెండ్స్, ఈ రోజు ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం, రీసెంట్ గా మన బ్రదరు శ్రీనాథ్ రెడ్డి ద్వారా కేర్ అల్టిమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. అది నాతో పాటు నా భార్యకు అట్లాగే ఒకేసారి 5 సంవత్సరాలకి ప్రీమియం చెల్లించి నా కేర్ అల్టిమేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటో బ్రదర్ రోజు మనకి వివరిస్తూనే ఉన్నారు. అందుకే ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనకి ఎన్నో బాధలు, టెన్షన్లు ఉండడం వల్ల మన ఆరోగ్యం ఎప్పుడు చెడిపోతుందో మనకే తెలియదు. కావున ప్రతి ఒక్కరికి మన ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే కంపల్సరీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమని నా భావన. అట్లాగే నేను తీసుకోవడం జరిగింది. మరి మీరు మీ ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే మీరు కూడా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మన బ్రదర్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా తీసుకున్న అభ్యంతరం లేదు. కావాలంటే మీరు ఎవరి ద్వారా చేయించుకోవచ్చు. కాదంటే మన బ్రదర్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మనకి సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి ఆయన ద్వారా నేను వెళ్ళటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.